నీ చదువు ఎవరికి ఉపయోగం? నువ్వు రా డిబేట్ పెట్టి ఎంతమంది వస్తారు చూద్దాం. అలానా మనిషి డిబేట్ పెట్టింది, ఎంతమంది వస్తారు చూద్దాం. అదే మా శాలమన్న వచ్చి మీటింగ్ పెడితే అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎన్నో వేల మంది వస్తారు. ప్రతి ఒక్కరూ శాలమన్న మల్లెపూలు గురించి మాట్లాడాడు. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ మనుషులని మాట్లాడుతున్నారు. ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. మీకేం తెలుసు శాలమన్న గురించి అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి, ఆయన ఏంటో మీరు చూడండి. ఎంతో మంది పిల్లలు వదిలేసిన తల్లుల్ని ఆయన ఎంత మందిని పెంచుతున్నారో చూడండి. వారానికి వచ్చేసి ఎంతమంది అక్కడ ఆహారం తింటున్నారో చూడండి. అట్లాంటిది ఏం తెలుసని ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఆయన మాట్లాడిన దానిలో ఒక ముక్క తీసుకొని వచ్చేసి ఇదిగో శాలమన్న ఇట్లా అన్నారు, శాలమన్న ఇట్లా అన్నారు. ఏమన్నారు? మీకు అసలు ఎందుకు అంత కోపం వస్తుంది? నేను పెట్టుకుంటాను మల్లెపూలు, చర్చికి వెళ్తాను, నాకేం కోపం రాలేదే. ఆయన ఎందుకు అలా చెప్పాడు? నేను వాక్యం చెప్తున్నా కూడా మారు మనసు పొందకుండా మళ్ళీ తప్పుడు తొక్కే వాళ్ళ గురించి ఆయన మాట్లాడాడు. కానీ అందరినీ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళందరినీ బజార్ మనుషులని ఆయన అనలేదు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే సంకలు గుద్దుకున్నట్టుంది. ప్రతి ఒక్కళ్ళు మా బజారు మనుషులు అన్నారు, బజారు మనుషులు అన్నారు. ఎందుకన్నాడు? ఆయన ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడలేదు. ఒక్కసారి ఆయన ప్రసంగం అంతా వినండి. ఆయన అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వినండి. ఆ ఒక్క ముక్క పట్టుకొని అలా మాట్లాడడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎవరికి వచ్చింది వాళ్ళు ఏదో వాళ్ళ వ్యూస్ కోసము ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు. చూస్తూ మేము ఎందుకు ఊరుకుండాలి? ఎందుకు ఊరుకున్నారు? ఆయన ఎంతో మంది ఫాలో అవుతున్నారు. ఆయన మాటల ద్వారా ఎంతో మంది ఆదరించబడుతున్నారు. ఆయన క్రింద ఎంతో మంది బతుకుతున్నారు. అసలు ఎందుకు ఊరుకొని ఉండాలి? ప్రతి ఒక్కళ్ళు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడైనా ఎవరి గురించి ఆయన పబ్లిక్గా వచ్చి లేదా ఒక వీడియోలో వచ్చి ఒకరి గురించి మీరు మాట్లాడినట్టు చెడుగా ఎప్పుడన్నా మాట్లాడారా? ఇంతమంది ఆయన గురించి మాట్లాడుతున్నా కూడా ఒక్కసారి కూడా ఆయన నోరు విప్పి ఇదిగో వీళ్ళు ఇలా పలానా వాళ్ళు నన్ను ఇలా అన్నారు అని కూడా ఏనాడు ఆయన చెప్పుకోలేదు. చెప్పుకుంటే దేవుని ముందు చెప్పుకుంటాడు అంతవరకే. కానీ అసలు వింటుంటే మాకే ఎంత బాధేస్తుంది. మీకు వేరే పనులేం లేవా? ఒక పక్క ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యింది, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటి వాటిల్లో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సాయం చేయండి, వాళ్ళ కుటుంబాలకి. లేదా ఇంకా ఎక్కడ ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సాయం చేయండి. మీకు వేరే పనులేం లేవా? ఊరకు స్టూడియోలో కూర్చొని వీడియోలు చేసి ఏషా అసలు నా కంటానికి మీరు అన్న మాటలు నా కంటానికి కూడా రావట్లేదు. నాకు అంత బాధేస్తుంది. ఈరోజు నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఇట్లా వీడియోల ముందు వచ్చి మాట్లాడలేదు. కానీ నిన్న ఒక స్టూడియోలో కూర్చొని ఏంటో సవాళ్ళు విసురుతుంది. ఏవమ్మా, ఏం చదువుకున్నావమ్మా నువ్వు? నీ చదువు నేర్పింది అదేనా? ఏం చదువుకున్నావు? సరే చూద్దాంరా నీ చదువు. నేను స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాను, కొంపల్లో కూర్చొని యూట్యూబ్లో వీడియోలు ఏం చేయట్లేదు. కొంపల్లో కూర్చొని వీడియోలు చేసినా, నువ్వు స్టూడియోలో కూర్చొని వీడియోలు చేసినా చూసేది ఆ జనాలే. నువ్వు వీడియో చేస్తున్నావు కదా అని చెప్పి ప్రత్యేకంగా సీఎంలు పిఎంలు ఏం చూడరు నీ వీడియోలు. నీ చదువు ఎవరికి ఉపయోగం? నువ్వు రా డిబేట్ పెట్టి ఎంతమంది వస్తారు చూద్దాం. అలానా మనిషి డిబేట్ పెట్టింది, ఎంతమంది వస్తారు చూద్దాం. అదే మా శాలమన్న వచ్చి మీటింగ్ పెడితే అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎన్నో వేల మంది వస్తారు. ఇప్పుడు మీరు కూడా అండి శాలమన్నని మేము ఫాలో అవుతున్నాం, శాలమన్న అంటే మాకు అభిమానం ఉంది కదా అని చెప్పి కింద కామెంట్లు అన్ని పెడుతున్నారు. కామెంట్లు కాదండి, రండి వచ్చి మాట్లాడండి, వీడియో ముందుకు వచ్చి మాట్లాడండి. మా శాలమన్నని ఎందుకు ఇలా అంటున్నారని మాట్లాడండి. ఎందుకు ఊరుకోవాలి? సరే ఒకళ్ళు ఇద్దరు అంటే ప్రతి ఒక్కరూ మీ ఇష్టం వచ్చినట్లు అసలు ఏం తెలియనోడు కూడా వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం హక్కుందని మాట్లాడతారు ఆయన గురించి. ఈ రోజున ఆయన వచ్చి ఒక టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడితే వాళ్ళు పడిపోయి ఉన్న టీఆర్పీ రేటు కూడా టీవీ వాళ్ళది పైకి వెళ్తుంది. అది శాలమన్న అంటే అది. అసలు ఏం తెలుసని మాట్లాడుతున్నారు. ఆయన ఓర్పు సహనం కల వ్యక్తి కాబట్టి ఇంతవరకు ఎవరెన్ని మాటలు అన్నా కూడా ఆయన మెదలకుండా ఉన్నాడు. ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు. కానీ ఎవరిని కూడా నోరెత్తి మాట అనలేదు. ఒక్క విషయం మాత్రం చెప్తానండి, మీరు ఆయన్ని ఎంత తప్పుదో పట్టించాలని చూసినా, ఆయన్ని ఎంత తొక్కేద్దామని చూసినా దేవుడు మాత్రం ఆయన్ని హెచ్చిస్తానే ఉంటాడు. ఇప్పుడు మీరు ఈ వీడియో అనే కాదు, ఏ వీడియో సరే ఈ మధ్య మరీ ఎక్కువ చేసేసారనమాట. ఆయన ఏ మాట మాట్లాడినా కూడా అది తప్పే. ఆయన ఇంకా అసలు ఏం మాట్లాడినా కూడా అందులో ఒక ముక్క కట్ చేస్తున్నారు. ఇదిగో శాలం రాజు ఇలా అన్నాడు, శాలం రాజు అలా అన్నాడు, ఇక దాన్ని ఒక పెద్ద హైలైట్ చేసేస్తున్నారు అనమాట. దాని మీదే డిబేట్లు పెట్టి వ్యూస్ల కోసం వీడియోలు చేసేస్తున్నారు.
ఒక్కటి మాత్రం చెప్తాను, ఇది మాత్రం నిజం. మీరు చేసే మీరు ఏది చేయాలనుకున్నా కూడా, మీరు చెడు చేయాలనుకున్నా కూడా దేవుడు ఆయనకి మంచిగానే మారుస్తాడు. ఇప్పటిదాకా ఆయన కొంతమందికే తెలిసేమో, మీరు చేసే ఈ వీడియోల వల్ల ఇంకా చాలా మందికి తెలుస్తుంది. ఆయన ఫ్యూచర్ లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్తాడు. మీరు ఎక్కడే ఉంటారు, మీరు ఆడే కూర్చుంటారు, ఆ స్టూడియోలోనే కూర్చొని ఓరగడి బెట్లు పని హిమాలయన్ సోది చెప్పుకుంటా ఉంటారు. అది ఆయన్ని మాత్రం దేవుడు అంతకంత హెచ్చిస్తాడు. ఇది మాత్రం ఖచ్చితంగా బల్లబుద్ధి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడే ఉంటారు, శాలమన్న మాత్రం మీకు ఊహల కందనంత ఎత్తులోకి తీసుకెళ్లి దేవుడు కూర్చోబెడతాడు. దేవుడికే మహిమ కలుగును గాక.